ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 22 రోజులు అవుతుంది. బాక్స్ ఆఫీస్ రన్ లో రికవరీ ఎంత జరిగింది ఇప్పటి వరకు? బచ్చల మల్లి, యుఏ, ముఫాసా విడుదల పార్ట్ 2 చిత్రాలు కూడా ఫస్ట్ వీక్ నైతే కంప్లీట్ చేసుకోగా ఆ చిత్రాల బాక్స్ ఆఫీస్ ద్వారా పరిస్థితి ఏంటి? ఏ సినిమా నష్టపోతుంది, లాభాలు వస్తున్నాయి తెలుసుకుందాం పదండి. ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం 22వ రోజు కూడా స్టడీ హోల్డ్ అయితే కనపరిచింది. అందరికీ షాక్ గురి చేసే విధంగా కొత్త చిత్రాల కంటే ఈ సినిమాని చాలా బెటర్గా హోల్డ్ చేస్తుంది. ఏపీ తెలంగాణలో ఏకంగా 1,60,00,000 వరకు షేర్ అయితే ఈ రోజు రిపోర్ట్ అయింది. ఇది మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. హిందీలో పుష్ప చిత్రం జోరికి కొత్త చిత్రాలు కూడా అక్కడ ఎత్తేస్తున్నాయి. 21వ రోజున 15 కోట్ల వరకు నెట్ అయితే అందుకోగా బేబీ జాన్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్ట్రైట్ ఫిల్మ్ అయినా సరే 12 కోట్ల వరకు నెట్ అయితే అందుకోగా 21వ రోజున 15 కోట్ల వరకు నెట్ అయితే పుష్ప చిత్రంతో అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ ట్రేడ్ వర్గాలు కూడా అక్కడ షాక్ అవుతున్నాయి. 22వ రోజు కూడా ఆ చిత్రం కంటే పుష్ప చిత్రానికి ఎక్కువగా వసూలు అయితే వస్తున్నాయి. 22వ రోజున 13 కోట్ల వరకు నెట్ అయితే కన్ఫర్మ్ అయింది. బేబీ జాన్ కూడా డామినేట్ చేస్తూ పుష్ప చిత్రం అన్ని కొత్త చిత్రాల కంటే ఎక్కువ వసూలు అయితే అన్ని చోట్ల అందుకుంటుంది. 22వ రోజు ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. 25 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ రోజు అందుకోవడం విశేషం. 22 రోజుల్లో 215 కోట్ల తెలుగు రాష్ట్రాల టార్గెట్ గాను ఏపీ తెలంగాణలో 213 కోట్ల 60 లక్షల షేర్ అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. అంటే ఇంకా 1,50,00,000 వరకు షేర్ రాబట్టుకుంటే బాక్స్ ఆఫీస్ తెలుగు రాష్ట్రాలు కూడా ఇట్టనే చెప్పాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 620 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 794 కోట్ల షేర్ అయితే ఉంది. అంటే అక్షరాల 170 కోట్ల పైన ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. పుష్ప చిత్రం ఏ రేంజ్ లో ఆడుతుందో ఇక్కడ అర్థమైపోతుంది. అక్షరాల సినిమాకి గ్రాస్ 1,637 కోట్ల వరకు ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే విధంగా వసూలు అయితే వస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి అవరేలుగా 1,800 కోట్ల పైన గ్రాస్ కూడా దాటే అవకాశం కనిపిస్తుంది. స్టడీ రన్ అయితే ఉంది కాబట్టి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లాభాల జాతర అయితే జరుగుతుంది పుష్ప చిత్రానికి. ఇక ఉపేంద్ర యుఏ చిత్రం ఫస్ట్ వీక్ అయితే పూర్తి చేసుకోగా 3.5 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో తెలుగు రాష్ట్రాలు బరిలోకి దించారు. 2 కోట్ల వరకు షేర్ అయితే రికవరీ చేసుకోగా ఇంకా 1,50,00,000 వరకు షేర్ అయితే ఇక్కడ రావాలి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 33 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 19 కోట్ల వరకు షేర్ అయితే రికవరీ జరగగా ఇంకా 14 కోట్ల వరకు వసూలు రాబడితే సరిపోతుంది. సినిమా స్టడీ రన్ అయితే ఉంది కాబట్టి ఇలానే వసూలు రాబడితే ఇట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఉపేంద్ర యుఏ చిత్రం. అలానరేస్ బచ్చల మల్లి 7 రోజులైతే ఈ సినిమా కూడా పూర్తి చేసుకోగా 5 కోట్ల టార్గెట్. సినిమాకి డీసెంట్ టాక్ అయితే వచ్చింది కానీ భారీ పోటీ కారణంగా 1,90,00,000 షేర్తోనే ఆగిపోతుంది. సినిమా ఇంకా 3 కోట్ల పైన షేర్ అయితే రాబట్టుకుంటే అలానరేస్ బచ్చల మల్లి చిత్రం హిట్ అవుతుంది. కానీ పోటీ భారీగా ఉండడంతో సినిమా రికవరీ కష్టమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విడుదల పార్ట్ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 3.5 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో తెలుగు రాష్ట్రాలు బరిలోకి దించారు. ఇప్పటి వరకు 2 కోట్ల వరకు వసూలు అయితే ఉన్నాయి. ఇంకా 2 కోట్ల వరకు షేర్ రాబడితేనే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. విడుదల పార్ట్ 2 చిత్రం తమిళనాడులో భారీ హిట్ అవుతున్నా సరే తెలుగు రాష్ట్రాల ప్రదర్శన సరిగ్గా లేదు. ఇక ముఫాసా ఫిలిం 5 కోట్ల టార్గెట్ తో తెలుగు రాష్ట్రాలు బరిలోకి దించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అయితే ఇవ్వడంతో ఈ సినిమాకి ఎంత కలిసి వచ్చిందంటే అప్పుడే హిట్ అయిపోయింది. 5 కోట్ల వరకు వసూలు అయితే రాబట్టుకోగా సినిమా హిట్ స్టేటస్ అయితే తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ వలన ముఫాసా ఫిలిం తెలుగు రాష్ట్రాలు భారీ హిట్ వైపు పరుగులు తీస్తుంది. ఇప్పటికీ హిట్ స్టేటస్ అయితే దక్కించుకోగా లాభాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్టడీ రన్ అయితే ఉంది ముఫాసాకి. మరి తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ వద్ద ముఫాసా సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడంతో బాగా కలిసి రాగా ఈ అన్ని చిత్రాల వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.